ఈరోజు నీ జ్ఞాపకం చేస్తున్నాను, నీవు ద్వేషించబడుటను బట్టి దేవుడు నీ వైపు చూస్తున్నాడట. ఈ మాటలు వింటున్న నీవు కొత్తగా ప్రభువులోకి వచ్చిన వ్యక్తివైనా, చాలా కాలంగా భక్తి చేస్తున్న విశ్వాసివైనా, ఒకవేళ సేవకుడివైనా, ఇప్పటికే బహుబలంగా వాడబడుతున్న స్థాయిలోని వాడివైనా, నీవైనా నేనైనా మన దేవుని గురించి ఒక విశేషం తెలుసుకోవాలి. ఆయన ఎంత గొప్పడు తెలుసా, ఎంత ప్రేమగలవాడు తెలుసా. ఈ సమాజంలో దూషింపబడుతూ, ద్వేషింపబడుతూ, బాధింపబడుతున్న అనేక మంది న్యాయము చేయవలసిన అధికారుల వద్దకు వెళ్ళి అర్జీలు పెట్టుకొని, ఏమంటే చెప్పులు అరిగిపోయేలా తిరుగుతున్నా వారి వైపు తిరిగి చూడటానికి దిక్కులేని కాలంలో బ్రతుకుతున్నాం. కానీ ఎవ్వడికి చెప్పకుండా గదిలో పడి ఏడుస్తుంటే, నీవు ద్వేషించబడుటను బట్టి నిన్ను చూస్తున్న ఒక దేవుడు ఉన్నాడు. ఆయన పేరు నా ప్రభువైన యేసుక్రీస్తు వారు. మంచిగా స్తోత్రం చెప్పొచ్చుగా.